మంత్రి గారు వారి ఆఫీసు వారి కార్యాలయం విజయవాడ సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి సంబంధించి మన నియోజకవర్గంలో కూడా కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రంలో దగ్గర సిఆర్ గారు వారికి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల్బర్ట్ సురేష్ గారికి, ఐఐయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ గారికి, ఏపీయు డబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్ గారికి, వాసంశెట్టి సచిన్ కోమరెడ్డి గారి సచిన్ గారికి, అలాగే బాబీ గారికి, ఇక్కడికి వచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా జర్నలిస్టు పాత్ర చాలా కీలకమైంది సొసైటీలో. ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మంచి వారధి లాంటి వాళ్ళు ఈ జర్నలిస్టులు. అయితే మొన్న ఒక మీటింగ్లో చెప్పినట్టు నా కార్మికుల్లో అనేక రకాల కార్మికులు, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు, ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు. కానీ విచిత్రమైన కార్మికులు ఎవరంటే జర్నలిస్టులు అని చెప్పొచ్చు. ఎందుకంటే శాలరీలు అందుకోకుండా నిరంతరం పనిచేసేవాడు. చాలా చోట్ల శాలరీస్ ఉండవు. నిరంతరం మార్నింగ్ లెగ్సి సాయంత్రం వరకు కూడా మీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ సమస్యని ప్రజలకి ఇలాంటి సమస్య వల్ల నా చోట ఉందని చెప్పి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయాలు లేకపోతే జీవోలు అనేక రకాల విషయాల మీద సంక్లిప్తంగా మీరు కూర్చుని దాని మీద అవగాహన తీసుకొచ్చి ప్రజలు కూడా అది మంచిదా చెడ్డదా లేకపోతే కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కేవలం ప్రజలకి న్యాయం జరగాలి ఏదైనా విషయంలో అంటే ముందుగా ఈ రోజున న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చి అనేక న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అయితే అన్యాయం జరిగిన వెరీ నెక్స్ట్ సెకండ్ టీవీలో మన ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాటాలు, ఉద్యమాలు, పోరాటాలు ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి. అయితే తప్పని చూపించి తప్పుని ఎండగట్టి మరి ప్రజల మధ్యకి ఏం జరుగుతుంది అనేది తీసుకెళ్లే జర్నలిస్టులు వాళ్ళ పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. సమాజంలో జరుగుతున్న సంఘటనలను నిజాయితీగా ప్రజలకు తెలియజేయటం జర్నలిస్టుల యొక్క పని. అదేవిధంగా సత్యానికి ప్రతినిధులుగా మరి ప్రజల హక్కుల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మొన్న ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. నిరంతరం 4-5 న్యూస్లు వచ్చినప్పుడు నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేయలేదు, ఇలాగా ట్రోల్ చేస్తా ఉన్నారు అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాను, నీతో పాటు నువ్వేం వర్క్ చేస్తున్నావో చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఆయన సర్వే ఆయన తెచ్చుకుంటాడు. ఆయన న్యూస్ పేపర్స్ మెచ్చుకునే వాటి కన్నా విమర్శించే వాటిని చూస్తూ ఉంటారు. అది ఎందుకు విమర్శిస్తున్నాడు, నిజమా లేదా అనేది ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు. కాబట్టి అవి వస్తే రాని ఇబ్బంది ఏముంది, ఏదో రకంగా వార్తల్లో ఉన్నా కదా సంతోషించని చెప్పాము. అయితే ఒక న్యూస్ ఆర్టికల్ ఒక రకంగా ఇబ్బంది పెట్టినా మనలో మార్పు, ఎందుకంటే మంచి విమర్శలు స్వీకరించాలి. తద్వారా మనలో కొంత మార్పు తెచ్చుకుని మన నడవడికని మార్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా ఆర్టికల్స్ స్టార్టింగ్లో వచ్చినప్పటికీ కొన్ని విమర్శలు తడబడుతున్నాడు, లేకపోతే తీసేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మందలించారు తీసేస్తున్నారు, ఇవన్నీ అన్నప్పుడు భయంతో పాటు మనం నేర్చుకోవాలి. తపన పెరగటం అలాగే పట్టుదల పెరగటం, ఇవన్నీ కూడా ఒక రకంగా మంచితో పాటు చెడు వచ్చినప్పుడు మనలో మార్పులు తీసుకుని వస్తాయి. అలాగే ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మన మందలించినప్పుడు ఇవి నిరంతరం ట్రోల్ అయ్యి ఒక రకంగా ఆ రోజున ఎమ్మెల్సీ ఓట్లు సరిగ్గా నమోదు చేయలేదు, 25% అయ్యిందని చెప్పి ఆయన మందలించడం ఇది నిరంతరం ట్రోల్ అవ్వడం జరిగింది. ఆ ట్రోల్ అయిన తర్వాత మన తమాయించుకుని అలాగే ప్రజలు కూడా గమనించారు, అయ్యో మా మంత్రి గారు తిడుతున్నారు, లేకపోతే ఈయన తిడుతున్నారు, పెద్ద ఆయన పరితనంలో స్పీడ్ లేదని. సో ఆటోమేటిక్గా మనం చెయ్యాలని వెరీ నెక్స్ట్ డే 110% అయింది. 110% అవడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పని విషయంలో, పార్టీ విషయంలో కానీ పని విషయంలో కానీ అసలు వెనక్కి తగ్గరు. ఆయన పని రాక్షసులు, అది నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఆయన తెలుసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ఒత్తిడి ఎక్కువైనా సరే మేనేజ్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే
మనని పొగుడుతా రాస్తే అన్ని ఏదో చాలా పొగుడుతా రాస్తే మన కళ్ళు నెత్తి మీదకి ఎక్కే పరిస్థితి ఉన్నాయి. విమర్శలు చేసినప్పుడు మనం స్వీకరించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి విమర్శలను స్వీకరిస్తూ ముందుకు సాగవలసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే జర్నలిస్టులు ప్రభుత్వ నిర్ణయాలు, పాలకులు చర్యలను పరిశీలించడంతో పాటు అవినీతిని వెలుగులో తీసుకొస్తూ ఉంటారు. మరి అందువల్లే వారిని ప్రజాస్వామ్యానికి కాపలాదారులుగా కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన లేబర్ సంస్కరణ జరిగింది. 29 లాస్ని 4 కోర్ట్స్గా విభజించడం జరిగినప్పుడు మా డిపార్ట్మెంట్ మేము అందరూ కూర్చుని ఈ ప్రజలని అంటే సుమారు రోజుకి 8 గంటలు చెప్పినా వారానికి 48 గంటలు పనిచేయవలసి ఉంటే మొన్నటి వరకు రూల్ అది. అయితే సెంట్రల్ నుంచి ఆ వారానికి 48 గంటలని రోజుకి 10 గంటలు పని చేయించుకోవచ్చు. ఆ వెసులుబాటు కార్మికుడి ఇష్టంతో రోజుకి 10 గంటలు అంటే 4 రోజులు 40 గంటలు ప్లస్ 8 గంటలు మిగతా రోజు. దానివల్ల 2.5 రోజులు సుమారు ఖాళీ వస్తుంది కాబట్టి అతను ఫ్యామిలీతో గడపడానికి టైం దొరుకుతుంది. అదేవిధంగా ఈ 2.5 రోజులు పని ఇంకో కొత్త ఎంప్లాయీకి కూడా పని దొరుకుతుంది. ఇది ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పాటు అతనికి ఫ్యామిలీతో గడిపే టైం ఎక్కువ ఉంటుందని చెప్పి అది నిర్ణయించడం జరిగింది. అలాగే 10 గంటల తర్వాత 11, 12 గంట కూడా పని చేయొచ్చు. ఆ 11, 12 ఓవర్ టైం కింద తీసుకుని డబుల్ వేజెస్ ఇస్తారు. ఆ డబుల్ వేజెస్ ఇస్తున్నారా లేదా అనేది వాళ్ళు కంప్లైంట్ మాకు ఇవ్వట్లేదని కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. అయితే మేము కూర్చున్నప్పుడు ఈ అవేర్నెస్ ముఖ్యంగా జరిగిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు ఇది కార్మికుల యాజమాన్యం అలాగే కార్మికుల సంఘ నాయకులు అందరినీ వివరించాలని చెప్పడం జరిగింది. అయితే ఏదన్నా మన సంస్కరణలు జరిగినప్పుడు సంబంధిత శాఖ వారు ఖచ్చితంగా అక్కడ ఉన్న మీడియాని వివరించడం ఖచ్చితంగా మనం చేయవలసిన పని. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మంచి వారధులు పనిచేస్తారు కాబట్టి కొన్ని సంఘాలు రోడ్లు ఎక్కుతూ ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే శ్రమ దోపిడీ అంటున్నారు. ఆ శ్రమ దోపిడీ ఎలా ఉంటుంది? కార్మికుడి ఇష్టం మీద రోజుకి 10 గంటలు పని చేసుకుంటాడు. ఇంకా అవసరం అయితే 11వ గంట 12వ గంట పని చేయడం వల్ల డబల్ వేజెస్ వస్తాయి కాబట్టి 2 గంటలకి. వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం. దాన్ని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆల్బర్ట్ సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.